తిరుపతి సమీపంలోని తిరుచానూరు ఇందిరమ్మ కాలనీలో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ జంట బాలుడితో పాటు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సత్యరాజ్ అనే యువకుడు, పొంగుటియన్ అనే మహిళతో పాటు మనీషా అనే బాలుడిని తీసుకుని 4 నెలల క్రితం ఇందిరమ్మ గృహాల్లోని 46వ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో అద్దెకు దిగారు. అయితే వారం రోజుల క్రితం వారు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసనతో నిండిపోయి ఉంది. అయితే పోలీసులు నిన్న మధ్యాహ్నం మృతదేహాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరానికి సంబంధించి తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినీడు ఇందిరమ్మ గృహాల్లోని 46వ బ్లాక్లో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడుకు సంబంధించిన సత్యరాజు, పొంగుట్టయ్యన్, మనీష్ అనే ముగ్గురు ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న బ్లాక్లో ఆత్మహత్య చేసుకున్నారా, హత్య గావించబడ్డారా అన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఏదైతే పొంగుట్టయ్యను అదేవిధంగా మనీష్ వీరిద్దరూ కలిసి పొంగుట్టెన్ అనే మహిళ సత్యరాజుతో కలిసి ఇక్కడికి 3 నెలల క్రితం వచ్చింది. పొంగుట్టెన్ వేరే వివాహాన్ని చేసుకుని ఆ తర్వాత సత్యరాజుతో కలిసి ఈ ప్రాంతానికి తమిళనాడు నుంచి వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే వారు 10 రోజుల క్రితం ఈ ఘటన జరగడంతో శవాలు కుళ్ళిపోయిన పరిస్థితిలో ఎట్టకేలకు ఇతరులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిన్న మధ్యాహ్నం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. అదే క్రింద నివాసంలో ఉన్న స్థానికులతో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందని తెలియదు, కానీ వారం రోజుల కిందట వాళ్ళు చనిపోయినారు. కానీ అది స్మెల్ రాకుండా ఏమో తెలియదు. 2 రోజులుగా స్మెల్ వచ్చింది. దానికి ఒక్కరోజు అంటే మేము పందులు అవి ఇవి అనుకున్నాము. నిన్నంతే చాలా దారుణంగా వచ్చింది. అందువలన వేరే పైన వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళు వచ్చి చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి వాకలి పగలకొట్టగానే మృతదేహాలు బయటపడ్డాయి. అంటే అతను ఊరేసుకున్నాడు, మిగతా వాళ్ళ పరిస్థితి? మిగతా వాళ్ళు వచ్చి ఇద్దరు బాత్రూంలో ఉన్నారు. తల్లి బిడ్డ బాత్రూంలో పడి ఉన్నారు. ఇతను వచ్చి ఊరేసుకున్నాడు. కానీ లోపలన్నీ అన్ని గడిలో పెట్టేసినారు. బయట తాళం వేసిన వల్ల మనము ఊరికి వెళ్ళారో లేదా ఎక్కడ డ్యూటీకి వెళ్ళారని మేము అనుకున్నాం. ఈ 46 బ్లాక్ 46లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో అంటే కింద వైపు ఎలాంటి అంటే కేవలం కింద స్టెప్స్ మాత్రమే ఉంటుంది. స్టెయిర్ కేసు ఫస్ట్ ఫ్లోర్లోను, సెకండ్ ఫ్లోరు, ఇట 3 ఫ్లోర్లలో ఇందిరమ్మ గృహాలు నిర్మించారు. ఈ గృహాల్లో మరణించారు వారు. 2వ ఫ్లోర్లో మరణించిన తర్వాత ఏదైతే ఇటు బాత్రూంలో మనీషా, ఆ చిన్నపిల్లోడు మనీషాతో పాటు పొంగుట్టెన్ మరణించిన మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని సత్యరాజు మరణించాడు. అంటే ఆమె ఇతనితో వివాహేతర సంబంధం కలిగి ఉండి ఆ తర్వాత ఇతన్ని తీసుకుని ఇద్దరు కలిసి తిరుపతికి వచ్చారు. తిరుపతిలోని ఒక ప్రముఖ హోటల్లో ఒక 15 రోజుల పాటు పనిచేశారు. అంతకుముందు వేరే చిన్న వృత్తుల్లో కొనసాగేవారు. వారి మధ్య మనస్పర్ధ వచ్చిందా లేకపోతే మరో ఏదైనా కారణాల వల్ల కానీ వారు వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు, అంటే వారిద్దరిని చంపివేసి ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకపోతే వారిని విషం తాగమని ప్రోత్సహించి ఆ తర్వాత వారు మరణించిన తర్వాత ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే సత్యరాజు, పొంగుట్టెన్ బంధువులకు సమాచారం అందజేశారు, వారు వచ్చిన తర్వాత పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పవచ్చు. వారు చంపుకున్నారా లేకపోతే ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతిలోని దామినీడు ఇందిరమ్మ గృహాల నుంచి.